ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎలక్ట్రిక్ చార్జెస్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అగైన్ ఎగ్జాంపుల్. పోయెట్ నేమ్ అమ్మా. పోయెట్ క్లాస్ లో ఫస్ట్ పోయం ఒకటి ఉంది కదా, ఆ పోయం ని రైట్ చేసినటువంటి పోయెట్ నేమ్ చెప్పాలి. రచయిత పేరమ్మా. 9th క్లాస్. ధర్మబోధ పాఠ్యభాగ కవి పేరు చెప్పండి. రైట్ ఆన్సర్ సార్. పాయింట్ అగైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు ఓ. శకుంతలను పెంచిన మహర్షి పేరు చెప్పండి. శకుంతల తెలుసు కదా, ఆ పేరు లేకుండా ఎవరు ఉండరు సాధారణంగా భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా. శకుంతల పాసా. శకుంతల సినిమా హీరోయిన్ కాదు, అసలే వారం అంటుంటది శకుంతల అంటే. పాసా పాసా కనీసం అదే చెప్పండి. మరి మేము కొద్దిగా హింట్ ఇస్తే ఆన్సర్ తెలిసిపోద్దని చెప్పేసి ఇంటి ఓట్ల పాస్. శకుంతల తెలియకుండా ఎవరు తింటారు మన భారతదేశానికే ఎవరు వేరే ఏ, అందుకే ఇంటి కూడా ఇవ్వట్లా. పాసా బి. పాసా సి. శకుంతలను ఆశ్రమం చెప్పంట పెంచిన మహర్షి పేరు చెప్పండి. ఆశ్రమమే, ఆ ఆశ్రమం మహర్షి అతని పేరు చెప్పాలి. మెరిగిన ఆశ్రమం అవ్వచ్చు. పాస్ అయిపోయిన తర్వాత మాట్లాడకూడదు అయ్యా. డి డి చెప్పాలి. కన్వా మార్క్స్ రైట్ ఆన్సర్ సార్. డికి మార్క్ ఏంటి సార్. క్వశ్చన్ 2 పడిపోయింది. ఓ ఇందాక ఎన్ని అడిగే అవకాశం లేదు. క్వశ్చన్ అందరికి క్లాస్ గ్రూప్ క్లాస్ ఇన్ని గ్రూప్ తెలుసుకోండి. ఇక్కడ ప్రైజులు రావాలంటే రావు, బాగా చదవాలి. ప్రైజులు కూడా ఊరికే రావు, కష్టపడాలి. ఇన్ని గ్రూపులలో సిలబస్ గ్రేట్. ప్రైజ్ కావాలంటే కష్టపడాలి, కష్టపడాలి అంతే. కష్టపడిన బాడిగా ఇష్టపడి చదవాలి. అది ఇష్టపడితే అన్ని గుర్తుంటాయి, కష్టపడితే కొన్నే గుర్తుంటాయి.